శ్రీమాత్రే నమః. హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలలోని 94వ శ్లోకము. ఈ శ్లోకాన్ని శతభిష నక్షత్రం 2వ పాదం కుంభరాశి వారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. ప్రతిరోజు మీ నక్షత్ర పాద సంబంధిత విష్ణు శ్లోకాన్ని పఠిస్తూ ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడం వలన ఎలాంటి దోషాలు ఉన్నా జీవితం సాఫీగా సాగిపోతుంది. శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కుంభరాశికి చెందుతాయి. శతభిష నక్షత్ర అధిపతి రాహువు. గణము రాక్షస గణము. శ్లోకము: విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుత భుగ్విభుః రవిర్విలోచన సూర్యః సవితా రవిలోచనః. విహాయ సగతిర్జ్యోతిః సురుచిర్హుత భుగ్విభుః రవిర్విలోచన సూర్యః సవితా రవిలోచనః. విహాయ సగతిః జ్యోతిః సురుచిః హుతభుక్ విభుః రవిః విరోచనః సూర్యః సవితా రవిలోచనః. తాత్పర్యం: ఆకాశాన్ని తన స్థానంగా గలవాడు, ప్రకాశ స్వరూపుడు, మంచి ప్రకాశం గలవాడు, హవిస్సును భుజించువాడు, ముల్లోకాలకు ప్రభువు, రసాలను అనగా జలాలను గ్రహించువాడు, అనేక విధాలుగా ప్రకాశించువాడు, ఐశ్వర్యాన్ని ప్రకాశాన్ని జనింపజేయువాడు, సర్వ జగత్తును సృజించువాడు శ్రీమన్నారాయణుడు.